అందరిలోనూ దేవుడు ఉన్నాడని, మానవ సేవే మాధవ సేవ అని బోధించి ఆచరణాత్మకంగా చూపించిన సత్యసాయిబాబాను షిరిడీ సాయిబాబా అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి ఆయన బోధనలోని ప్రధాన అంశాలు. తాను సకల దేవతా స్వరూపుడునని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలు ఉన్నాయి. బాబా సత్యనారాయణ రాజుగా 1926 నవంబర్ 23న పెద్ద వెంకప్పరాజు, ఈశ్వరమ్మ దంపతులకి ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించారు. సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కనుక సత్యసాయికి ఆ పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతట అవే మోగాయి అని చెప్పుకుంటారు. సత్యసాయి పుట్టిన తర్వాత తల్లి పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చిందని చెబుతారు. అందుకే కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు. సత్యసాయిబాబాకు 2 అక్కలు, 1 అన్న, 1 తమ్ముడు ఉన్నారు. పుట్టపర్తి పక్కనే ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది. చిన్న వయసులోనే ఆయన నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరిచారు. తరువాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివారు. బాబా మార్చి 8, 1940న కొంత విచిత్రమైన ప్రవర్తన కనబరిచాడు. ఈ సంఘటన తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవారు. పురాణ శ్లోకాలు చెప్పేవారు. భోజనం సరిగా చేసేవారు కాదు. 1940లో తాను షిరిడీ సాయిబాబా అవతారమని ప్రకటించుకున్నారు. అదే పేరు తనకు పెట్టుకున్నారు. ఒక కథనం ప్రకారం 1940 అక్టోబర్ 20లో బాబా 14 ఏళ్ల వయస్సులో పుస్తకాలు వదిలేసి, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నా పని నాకున్నది అని చెప్పేవారట. తరువాత 3 ఏళ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు కింద గడిపేవారు. అప్పుడే ఆయన చుట్టూ ప్రజలు గుమికూడడం మొదలైంది. 1944లో భక్తులు ఆయన పేరిట ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని పాత మందిరం అంటారు. ప్రస్తుతం ఆశ్రమమైన ప్రశాంతి నిలయం నిర్మాణం 1948లో మొదలైంది. 1963లో తన ప్రవచనంలో తాను శివుడు, శక్తుల అవతారమని బాబా వెల్లడించారు. అదే ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమని, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తారని చెప్పారు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించారు. 2003లో జరిగిన ఒక ప్రమాదంలో సత్యసాయిబాబా తుంటి ఎముకకు గాయమైంది. 2005 నాటి నుంచి ఆయన చక్రాల కుర్చీ వాడటం ప్రారంభించారు. సాయిబాబాకు గీత అనే పెంపుడు ఏనుగు ఉండేది. గున్న ఏనుగుగా అతనికి బహూకరించబడిన ఆ ఏనుగు ప్రశాంతి నిలయం ఉత్సవాలలో తరచూ వాడేవారు. 2007 మే 22లో ఆ ఏనుగు చనిపోయింది. సత్యగీత అనే మరో ఏనుగును తెచ్చారు. సత్యసాయిబాబా తన జన్మస్థలమైన పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యక్షంగా ఎంతో దోహదం చేశారు. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్య జ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల, ఒక ఆధ్యాత్మిక మ్యూజియం, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి సదుపాయాలు ఏర్పడ్డాయి. పుట్టపర్తి ఆశ్రమానికి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ స్పీకర్లు నజ్మా హెప్తుల్లా, శివరాజ్ పాటిల్, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ వంటి ప్రముఖులు అతిథులుగా వచ్చేవారు. సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి 10 లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారతదేశం 180 ఇతర దేశాల నుండి 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు. దర్శనం సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరించేవారు. విభూతిని సృష్టించి పంచేవారు. కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడడానికి అనుమతించేవారు. ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, ఊరటను కలిగించేది. అయితే తన దర్శనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రసాదిస్తుందని మాత్రమే బాబా చెప్పేవారు. బాబా మహిమలపై పలు వివాదాలు నెలకొన్నాయి. సంవత్సరంలో అధిక భాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉండేది. వేసవికాలం కొన్ని రోజులు బెంగళూరులోని బృందావనం ఆశ్రమంలో గడిపేవారు. ఎప్పుడైనా కొడైకెనాల్లోని సాయిశృతి ఆశ్రమానికి వెళ్లేవారు. ముంబైలోని ధర్మక్షేత్రం లేదా సత్యం, హైదరాబాద్లోని శివం, చెన్నైలోని సుందరం అనే ఆశ్రమాలను స్థాపించారు. నేరుగా సత్యసాయిబాబా ఆధ్వర్యంలో, సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో పలు విద్య, సేవ, దాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేదలకు ఉచిత విద్య కోసం ప్రశాంతి నిలయంలోని నేక్ గ్రేడింగ్ పొందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, ఒక సంగీత విద్యాలయం,
అనంతపురంలో ఒక ఉన్నత విద్యాలయం నిర్వహించబడుతున్నాయి. ఉచిత వైద్యం కోసం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సకల హంగులతో బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 333 పడకల ఆసుపత్రి, అలాగే బెంగళూరు వైట్ఫీల్డ్లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారు. చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల ఆధ్వర్యంలో 200 కోట్ల రూపాయల పైగా ఖర్చుతో తాగునీటి సరఫరా చేస్తున్నారు. గోదావరి నీటిని ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రజలకు అందిస్తున్నారు. తెలంగాణలోని మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ, మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోనూ భారీ ప్రాజెక్టులను సత్యసాయి సేవా సంస్థ నిర్మించింది. 2011లో మార్చిలో శ్వాసకోశ, మూత్రపిండాల, ఛాతీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. దాదాపు నెల రోజులు అయినా ఆయన ఆరోగ్యం మెరుగవలేదు. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 తుదిశ్వాస విడిచారు. బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్చరణల మధ్య ఏప్రిల్ 27వ తేదీన బుధవారం ఉదయం మహాసమాధి జరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాల్లోనే అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. 2011 జూలై 15 నుంచి సత్యసాయిబాబా మహాసమాధి దర్శనం ప్రారంభించారు.